తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వచ్చిన పెద్ద ఎలిగేషన్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని వర్గాల వాళ్ళు ప్రజలు తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్ర సర్వనాశనానికి కారణం తెలంగాణ రాష్ట్రం ని దోచుకుంటున్నారు. సో ఇలాంటి దోచుకున్నటువంటి ఈ ఆంధ్ర వ్యాపారులు, ఆంధ్ర వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక ఎలిగేషన్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూస్వాములంతా కూడా మమ్మల్ని దోచుకుంటున్నారు కాబట్టి ఆంధ్ర నుంచి మమ్మల్ని వేరు చేయండి అని తెలంగాణ ప్రజలు కోరారు. సరే, ఏ కారణాల చేత అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయింది, కొత్త రాష్ట్రం ఏర్పడింది. 2014 సంవత్సరం నుంచి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని 10 సంవత్సరాల పాటు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత దిగ్భ్రాంతికరమైనటువంటి అంశాలు అంటే, ఏ రాష్ట్రం అయితే మనల్ని దోచుకుంటున్నారు, మా రాష్ట్రం వెనుకబడిపోయింది అన్నారో ఆ రాష్ట్రం అత్యున్నతంగా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళిపోయి కంపెనీల విషయంలో కానీ, ఆర్థిక అభివృద్ధి విషయంలో కానీ చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తలదన్నే రాష్ట్రంగా ఆ రాష్ట్రం డెవలప్ అయిన విధానం, ఈ రాష్ట్రం అణగారిపోయినటువంటి విధానం పట్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేయమని కోరేటువంటి ప్రోగ్రామే ఈ ప్రోగ్రాం. ఎందుకంటే పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారు, తమ విజనరీ నేను విజనరీ ఉన్న నాయకుడు అని ఒక ఆయన, ప్రజలతో నేను మమేకమై ఉన్నాను, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నాను, మా నాన్నగారు ఈ రాష్ట్రానికి చాలా అద్భుతమైన పరిపాలన చేశారు అని ఇంకొక ఆయన, ఇట్లా 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఇది.